హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేడీస్ మస్తీ. నేను ఈ వీడియోలో ఒక చిన్న స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. చూడండి, దానికి కావాల్సినవి ఏమంటే బ్రెడ్, కస్టర్డ్ పౌడర్, మిల్క్, షుగర్ అండ్ క్యాజు. ఫస్ట్ మనం పాలని కొంచెం బౌల్లో తీసుకొని బాగా మరిగించాలండి. అవి చాలా కొంచెం థిక్గా అయినంత వరకు మరిగించాలి. చూపిస్తున్న ఈ రెసిపీ మీకు 10 to 15 minutes లో ఈజీగా అయిపోతుందండి. పిల్లలు స్వీట్ అని ఏదైనా కావాలి అని అడిగితే మనం ఈ రెసిపీని అయితే ఈజీగా చేయొచ్చు. దీనికి పాలు తీసుకున్నాం చూడండి, బాగా మరుగుతున్నాయి కదా. బాగా మరిగిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం మిల్క్ తీసుకొని 2 to 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక బ్యాటర్ అవుతుంది కదా, అది సైడ్ పెట్టుకోవాలి. ఈ లోపు పాలు ఇంకా బాగా మరుగుతున్నాయి కదా. నేనైతే ఒక ప్యాన్ తీసుకొని బ్రౌన్ బ్రెడ్ వేపుకుంటున్నాను. బ్రౌన్ బ్రెడ్డే కాదండి, మీ దగ్గర మిల్క్ బ్రెడ్ ఉన్నా ఏ బ్రెడ్ ఉన్నా తీసుకోవచ్చు, మల్టీగ్రెయిన్ ఏదైనా తీసుకోవచ్చు. నాకైతే ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ అవైలబిలిటీ ఉందని తీసుకున్నాను. ఆ బ్రౌన్ బ్రెడ్ కి నెయ్యి వేసుకొని అటు ఇటు బాగా వేపుకొని సైడ్ తీసుకోవాలి. ఈలోపు పాలు మరిగిపోతున్నాయి. పాలు మరుగుతున్న తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, అది బాగా అందులో వేసేసి బాగా మిక్స్ చేసి అది కొంచెం బాగా బాయిల్ అయ్యి థిక్గా వచ్చేంత వరకు మరిగించుకుంటాము. ప్రాసెస్ చేసుకున్నంతసేపు స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేయండి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది, చేదుగా స్మెల్ అనేది వేరేలా వస్తుంది. కొంచెం చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయినంత వరకు బాగా మీడియం అయినా లోలో అయినా పెట్టుకొని దగ్గరుండి చేసుకోవాలండి, లేకపోతే బేస్ అనేది మాడిపోతుంది. సో నాకైతే కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్ని మనం వేయించుకున్న తర్వాత ఇవి అనేది స్లైసెస్ అనేది పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే స్లైసెస్ లా అయినా పెట్టుకోవచ్చు. మా పిల్లలు అయితే స్లైసెస్ లా ఉంచమన్నారని ఉంచాం. వీటిని అయితే బ్లడ్ స్లైసెస్ ని ఒక బౌల్లో వేసుకుని దాని మీద మనం తయారు చేసుకున్న కస్టర్డ్ అంతా వేసుకొని అంటే మొత్తం వేసేసి అది మునిగేంత వరకు వేసేస్తాము. మనం ఇప్పుడు తయారు చేసుకున్న దానిపై ఏవైనా నట్స్ వేసుకోవచ్చు, బాదం, పిస్తా, జీడిపప్పు ఏవైనా. మా ఇంట్లో అందరికీ జీడిపప్పు అంటే చాలా ఇష్టం. సో జీడిపప్పుని తరుముకొని నేను వేసుకున్నాను. అంటే మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవాలి. ఇప్పుడైతే మన బ్రెడ్ రెడీ అయిపోయింది. సో ఇది ఇలా తినేయకూడదండి, ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత తినాలి. ఈవెన్ నేను పెట్టుకున్న 1-2 hours పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చూస్తాను. నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి. అవన్నీ చూసారా, చాలా మెత్తగా అయ్యింది. అంటే అలా వెళ్తేనే బాగుంటుంది, అందులో నానితేనే మనకి ఆ కస్టర్డ్ అంతా పడుతుంది కదా. సో ఇంకా తిన్నానండి, చాలా బాగుంది. ఎలా అంటే సూపర్గా ఉందండి. పిల్లలకి ఈజీ, అంటే స్వీట్ తక్కువ ఉంటుంది, షుగర్ తక్కువ ఉంటుంది, స్వీట్ మంచి రెసిపీ అవుతుంది. ఇంకా మా డైలీ రొటీన్ ఈవినింగ్ జిమ్కి వెళ్ళి మా డైలీ రొటీన్ స్టార్ట్ చేసాము. ఇంకా ఈరోజు ఇద్దరు రాలేదండి, ఒకరికి హెల్త్ బాగాలేదు, ఇంకొకరు ఆఫీస్కి వెళ్ళారు. సో మేమిద్దరం ఇంకా మా రొటీన్ చేసుకున్నాము. కాసేపు జిమ్లో అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. మీ అందరికీ కనుక ఇలాంటి రెసిపీస్ ఇంకా ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి. హోప్ మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు లేడీస్ మస్తీ ఛానల్. బాయ్ బాయ్.